మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన జనరేషన్ హీరోస్కి జూనియర్ బ్యాచ్కి పెద్దనలా మారిపోయాడు. ఇండస్ట్రీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏం చెప్తే అది వింటున్నారు. హీరోలంతా ఇప్పుడు తారక మంత్రం జపిస్తున్నారు. దేవర సినిమాకు ముందు ఆ తర్వాత ఎన్టీఆర్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఇంత ఐకమత్యం అది ఎన్టీఆర్ వల్లే అని ఫిలిం వర్గాల టాక్. బాక్సాఫీస్ మీద ఎన్టీఆర్ వరుస హిట్లతో విరుచుకుపడుతుంటే మిగిలిన హీరోలు కూడా ఎన్టీఆర్నే ఫాలో అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరు రాజమౌళి మూవీ హిట్ తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కొన్న ఆ సెంటిమెంట్ని దేవర హిట్తో ఎన్టీఆర్ పటాపంచలు చేసేశాడు. వరుసగా 7 హిట్లతో బాక్సాఫీస్ని ఊచకోత కోస్తున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్. ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్తో డ్రాగన్, తన స్టోరీ సెలక్షన్స్కి టాలీవుడ్ హీరోస్ ఫిదా అయిపోతున్నారు. పుష్ప 2 హిట్ తర్వాత బన్నీ కూడా ఎన్టీఆర్నే ఫాలో అవుతున్నాడు. పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయినా ఆ తర్వాత మరో హిట్ పడేందుకు తారక్ రూట్నే ఎంచుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అట్లీ మూవీ చేస్తూనే ప్రశాంత్ నీల్ మూవీకి పచ్చజెండా ఊపేశాడు. ఎన్టీఆర్ మొదట్లో త్రివిక్రమ్ని పక్కన పెడితే బన్నీ కూడా ఇప్పుడు అలానే చేశాడు. దేవరలో జాన్వీని తీసుకుంటే అట్లీ మూవీలో దీపిక, రష్మికతో పాటు జాన్వీని కూడా ట్రై చేశాడు స్టైలిష్ స్టార్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కూడా ఎన్టీఆర్ఏ రోల్ మోడల్ అంటే తన జర్నీ చూస్తే ఇప్పుడు అలానే అనిపిస్తుంది. బేసిక్గా ఇండస్ట్రీలో హిట్ ఉంటే వాళ్ళు ఏం చేసినా అది నడిచిపోతుంది. ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ కూడా అలానే ఎన్టీఆర్ని ఫాలో అవుతున్నాడు. మరి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అది కూడా హీరోగా కాదు, విలన్గా. వార్ 2లో ఎలాగైతే తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడో అలానే అచ్చుగుద్దినట్టు రౌడీ స్టార్ విజయ్ కూడా తన ఫేట్ మార్చుకునేందుకు జర్నీ స్టార్ట్ చేశాడు. హిందీ మూవీ డాన్ 3వ సీక్వెల్ డాన్ 3లో విలన్గా కల్పించేందుకు విజయ్ సిద్ధమయ్యాడు. కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడు. చూడాలి మరి అక్కడైనా మన రౌడీ జాతకం మారుతుందా, మళ్ళీ హిట్ మెట్టెక్కుతాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా విజయ్ దేవరకొండకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం.